జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఆడిటర్ రమేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న పేరు ఇది. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అతన్ని ప్రస్తుతం మోదీ తలుచుకొని భాగోద్వేగానికి గురయ్యారు. తమిళనాడు సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ ఘటన జరిగింది. ఆడిటర్ రమేష్ బీజేపీకి చేసిన సేవలను మోదీ కొనియాడటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడిటర్ రమేష్ పేరు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అసలు ఎవరి ఆడిటర్ రమేష్, అతడిని ఎవరు హత్య చేశారు, అసలు తమిళనాడులో ఏం జరిగింది తెలుసుకుందాం. 2013లో సేలంలో హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరే ఆడిటర్ వి రమేష్. అతన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో మాట్లాడిన మోదీ 10 ఏళ్ల క్రితం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నాయకుడు ఆడిటర్ రమేష్ను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. పార్టీ కోసం వి రమేష్ పగలు రాత్రి కష్టపడి పనిచేశారని తెలిపారు. ఆయన పార్టీకి అంకితమైన నాయకుడని, గొప్ప వక్త అని చెప్పారు. తాను రమేష్కు నివాళులర్పిస్తున్నానని అన్నారు. అసలు ఆడిటర్ రమేష్ హత్య ఎలా జరిగింది తెలుసుకుందాం. 2013లో సేలం పట్టణంలోని మరవనేరి ప్రాంతంలో ఆడిటర్ రమేష్ను గుర్తు తెలియని దుండగులు అతని ఇంటి ప్రాంగణంలోనే హతమార్చారు. వృత్తిరీత్యా ఆడిటర్ అయిన రమేష్ బీజేపీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2013 జూలై 19న దుండగులు పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా చంపేశారు. రమేష్ రాత్రి 9 గంటల సమయంలో పార్టీ విషయాలపై చర్చించిన తర్వాత తన కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా దాడి జరిగింది. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషాద ఘటనపై ఆరా తీశారు. రమేష్ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఫలితంగా ప్రభుత్వ బస్సులపై రాళ్లు రువ్వటం మరియు పాఠశాలలను మూసివేయటం వంటి నిరసనలు జరిగాయి. 2013 అక్టోబర్లో తిరుచిలో నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించారు. అప్పట్లో ఆడిటర్ రమేష్ హత్యపై ప్రధాని మోదీ తమిళనాడు సీఎం జయలలితపై విమర్శలు గుప్పించారు. ఆడిటర్ రమేష్ హత్యపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడంలో పురోగతి లేకపోవడం పట్ల మోదీ తన అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ హత్యలో 4 నిందితులను తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ సిఐడి అరెస్ట్ చేసింది. మాలిక్, ఫక్రుద్దీన్లు ఈ హత్యలో నేరుగా పాల్గొనగా మరో 2 వీరికి సహకరించినట్లు తేలింది. పోలీసుల ప్రకారం ఫక్రుద్దీన్, బిలాల్ మాలిక్, అబ్బూ బాకర్ సిద్దిక్, పన్నా ఇస్మాయిలు ఈ హత్యలో పాలు పంచుకున్నారు. అయితే వీరు కేవలం ఆడిటర్ రమేష్ను మాత్రమే హత్య చేయడానికి కుట్ర చేయలేదు. ఈ హత్య వెనుక పెద్ద ప్రణాళికే ఉంది. 2013లో రమేష్ను హత్య చేసిన దుండగులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. 2011 తిరుమంగళం మదురై పైప్ బాంబ్ కేసు, ఆడిటర్ రమేష్, వెల్లయ్యప్పన్ హత్యలు, బెంగళూరులోని బీజేపీ కార్యాలయం బాంబు పేలుల కేసులో కూడా వీరు వాంటెడ్గా ఉన్నారు. దీన్ని బట్టే వీరు ఒక పథకం ప్రకారమే ఈ ఘటనలకు పాల్పడుతున్నారని స్పష్టమైంది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. Whether killing of Hindu religious leaders constitutes a terror act is డిబేటబుల్ అంటూ వ్యాఖ్యానించింది. అంటే హిందూ నాయకులను హత్య చేయడాన్ని ఉగ్రవాద చర్యలుగా చూడవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేసింది. హిందూ వ్యక్తులను చంపడం దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, ఆర్థిక భద్రత, సార్వభౌమ అధికారాన్ని సవాలు చేసే విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ఇటువంటివి దేశ చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967లోని సెక్షన్ 15 కింద వస్తుందని న్యాయమూర్తులు ఎస్ఎస్ సుందర్ మోహన్ అన్నారు. యుఏపిఏ సెక్షన్ 15 కింద దీన్ని నేరంగా పరిగణించే అవకాశమూ ఉందని అన్నారు. తమిళనాడులో బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటు హిందూ మక్కల్ కచ్చి కార్యకర్తలపై దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక 2016లోనే హిందూ మక్కల్ కచ్చి నాయకులపై తీవ్ర స్థాయిలో జరిగాయి. వేలూరులోని హిందూ మున్నాన్ని జిల్లా ఆర్గనైజర్ మహేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. కొన్ని రోజుల తర్వాత దిండిగల్లో మరో హిందూ మున్నాన్ని స్థానిక నాయకుడికి చెందిన ఎస్యూవీ కారును తగలబెట్టారు. హోసూరులో సూర్య అనే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. సెప్టెంబర్ 20న దిండిగల్లో హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి శంకర్ గణేష్ పై దాడి జరిగింది. నెల్లాకర్లో తిరుపూర్లో బీజేపీ కార్యకర్తకు చెందిన దుకాణంపై పెట్రోల్ బాంబు విసిరి కారును దగ్ధం చేశారు. 2013 నుంచి జరిగిన హత్యల పరంపర చాలా వరకు
అపరిష్కృతంగా ఉండటం, రాష్ట్రంలో 2014 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మితవాద సంస్థలకు మాత్రమే కాకుండా బీజేపీకి కూడా కోపం తెప్పించింది. 2013లోనే తమిళనాడులో మొత్తం 120 హిందూ నాయకుల హత్యలు జరిగాయి. 2011 అక్టోబర్ 28న మదురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ కాన్వాయ్ను పేల్చివేయడానికే కుట్ర పన్నారంటే వీరు ఎంతలా టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ఈ విధంగా హిందూ నాయకులపై దాడులు జరగటం 1980ల దశకంలోనే మొదలైంది. ఒక ప్రముఖ హిందూ నాయకుడిపై 1982లో మొట్టమొదటిసారి దాడి జరిగింది. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన జానా కృష్ణమూర్తిపై బహిరంగ సభలోనే ముస్లిం గ్రూపులు అతడిపై దాడికి పాల్పడ్డాయి. 1984లో హిందూ మున్నాని వ్యవస్థాపకుడు రామ్ గోపాలన్పై ఇదే విధంగా దాడి జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 80ల మధ్య నాటికి తమిళనాడులో అలుమ్మా వంటి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూపులు చురుకుగా మారాయి. కోయంబత్తూర్ నగరం అంతటా హిందూ మితవాద కార్యకర్తలను చంపేస్తామని హెచ్చరిస్తూ అప్పట్లోనే పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో కనిపించిన వారిలో అప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్న అర్జున్ సంపత్ ఒకరు. అయితే ఆ సమయంలో అతను ఎటువంటి దాడులను ఎదుర్కోలేదు. 1989లో ఈ పోస్టర్ల ద్వారా హెచ్చరించిన హిందూ మున్నాని కార్యదర్శి వీర్ గణేష్ కోయంబత్తూర్లో హత్య చేయబడ్డారు. తమిళనాడులో హిందూ కార్యకర్తల హత్యలు జరుగుతూనే ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదు. ముస్లిం సంఘాలు బహిరంగంగానే హిందూ కార్యకర్తలను చంపేస్తామంటూ పోస్టర్లను అంటించినా ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనలపై ప్రభుత్వాల వైఖరి ఎలా ఉండేదో నాటి తమిళనాడు డీజీపీ చేసిన వ్యాఖ్యలే స్పష్టమవుతోంది. 2013లో ఆడిటర్ రమేష్ హత్య తర్వాత అప్పటి తమిళనాడు డీజీపీ కె రామానుజం దీనిపై స్పందించారు. హిందూ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులన్నీ మతపరమైనవి కాదని వ్యాఖ్యానించారు. అన్ని హత్యల్లో మత కోణాన్ని చూపడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను బట్టి తమిళనాడులో హిందూ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతుంది. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఆడిటర్ రమేష్ను గుర్తు చేసుకోవటం వెనుక ఒక ప్రత్యేకమైన కారణమే ఉంది. బీజేపీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తలను ఎన్నటికీ మరువలేదనే గొప్ప సందేశాన్ని మోదీ ఇచ్చారు. ఇది తమిళనాడు బీజేపీలో గొప్ప సంకేతాలను తీసుకువెళ్ళింది. దీంతోపాటు ఒకప్పుడు జరిగినట్లు ప్రస్తుతం జరగకుండా చూసుకుంటామని మోదీ సందేశమిచ్చినట్లయింది. ప్రస్తుతం దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ క్రమంలో హిందూ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కొట్టిపారేయకుండా నిశితంగా పరిశీలిస్తోంది కేంద్రం. కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను, ప్రవీణ్ నెట్టారు వంటి వారిని అప్పట్లో రాడికల్ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ దారుణంగా హత్య చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేకుండా ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. దీనికి గల కారణాలన్నిటినీ పరిశీలించి నిందితులను పట్టుకోవడమే కాకుండా దాని వెనక ఉండి కుట్రలను పన్నిన సంస్థల భరతం పట్టింది. ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలను కాపాడుకోవటానికి ఎంతో శ్రమిస్తున్నారు. అందుకే హత్యకు గురైన కార్యకర్తల్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.